సో అసలే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా ఉంటాడు. బట్ ఒకసారి మీ టీవీ నేను వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాం, కాస్త ఏ డైలాగ్స్ వెళ్తాయి, కాస్త బోల్డ్ కాంటెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కాస్త పక్కకు తీసుకువెళ్ళండి. బికాస్ ఆర్జీవి లైన్లో ఉన్నారు. ఆర్జీవి గారు ఏంటండి ఫస్ట్ అసలు ఏంటి మాకు ఈ కర్మ? అసలు ఎందుకంటే ప్రతిసారి మమ్మల్ని చంపేస్తారు ఇలాంటి కాంటెంట్ పెట్టి. ఒక్క నిమిషం, నేను ఇందాక ఇచ్చిన వార్నింగ్ ఏమవుతుందో తెలుసా? పిల్లలు ఏదో వెళ్ళి వాళ్ళ దగ్గర చూసుకుంటారు, లేకపోతే ఫోన్లో చూసుకుంటారు. అంత అవుట్డేటెడ్ వార్నింగ్స్ ఇవ్వడం అనేది స్టూపిడ్. ఇంకొంచెం మళ్ళీ చెప్పండి, నాకు గట్టిగా మాట్లాడండి కొంచెం. నేను విన్నాను, పిల్లలు ఉంటే పక్క రూమ్లోకి వెళ్తారు, పక్క రూమ్లోకి వెళ్ళారు, ఫోన్లోనే ఎక్కడో చూసుకుంటారు. అలాంటి స్టూపిడ్ వార్నింగ్స్ ఇవ్వద్దు అంటున్నాను. ఓకే, నాకు కొంచెం వాల్యూమ్ పెంచరా? నాకు కొంచెం వాల్యూమ్, నాకు అసలు ఇక్కడ క్లమ్సీగా అనిపిస్తుంది. ఓకే ఆర్జీవి గారు, ఓకే ఆర్జీవి గారు, పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఏవైనా ఒకవేళ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే అటువైపు నుంచి మ్యూచువల్గా ఉండడం వల్ల మేమేం క్వశ్చన్ చేయలేకపోతున్నాం. అసలు మీరు అమ్మాయిల్ని ఎలా కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నారండి ఇలాంటి ఇంటర్వ్యూలకి? అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీరు కాదు. మళ్ళీ చెప్పండి. ఎలా కన్విన్స్ చేస్తా అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు, మీలా కాదంటున్నాను. కాదండి, మీరు ఇవన్నీ చెప్తున్నారా? కెమెరాలు ఈ యాంగిల్లో ఉంటాయి, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మీరు దీనికి ఆన్సర్ చేయాలి, ఇవన్నీ ముందుగానే చెప్తారా వాళ్ళకి? క్వశ్చన్ రిలీజ్ వాళ్ళకి ముందుగానే లీక్ చేస్తారా? నో, నేను మామూలుగా అంత ఎక్స్టెంపోల్ అడిగింది. అక్కడ స్క్రిప్ట్ లేదు, ఏమీ లేదు, అంత యాసిడ్ గా జరిగిందే ఉంది అది. కానీ నేను నా దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చడానికి నేను అలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళేం పెద్ద షాక్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీరు ఎవరిని అడగాలి? అమ్మాయిని అడగాలి, నన్ను కాదు కదా. మీరు మాట్లాడానా, లేకపోతే కెమెరా యాంగిల్స్ మీకు చెప్పానా లేదా అని అన్నారు కదా, నన్ను అడిగితే నేను ఏం చేయను. ఓకే అడుగుతాం. కాదండి, అంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఒక రచ్చ, ఒక హాట్ షాట్ కి సంబంధించి రాజ్ కుంద్రా యాప్ విషయంలో మొదటగా అలా మాట్లాడతారు, కానీ అక్కడికి వచ్చాక ఇంకొకలా చూపిస్తారు అని చెప్పి వాళ్ళ అగేన్స్ట్ గా వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడంతో రాజ్ కుంద్రా విషయం బయటకు వచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా కన్విన్స్ చేయడంలో వేరే రకంగా కన్విన్స్ చేసి ఇంటర్వ్యూ చేసేటప్పటికి వాళ్ళని వేరేగా చూపిస్తున్నారా? నేను అదే అడుగుతున్నా, అది అమ్మాయి చెప్పాలి కదా, మీరు కాదు కదా. చెప్పండి, అది చెప్పాలి. అదే అక్కడ రాజ్ కుంద్రా విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి. అప్పుడు మీరు ఆ అమ్మాయిని అడగండి, నన్ను కాదు. సో అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్ రివీల్ చేస్తున్నారని అర్థం. క్వశ్చన్ అక్కడ స్క్రిప్ట్ ఏం లేదు, ఇప్పుడే చెప్పాను. నేను చెప్పిన తర్వాత మళ్ళీ అర్థం అప్పుడు నేను చెప్పేది నేను చెప్తా, మీరు నమ్మేది మీరు నమ్మండి. నేను ఏంటి సార్ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఒకవేళ హర్యానా కావచ్చు, ఇప్పుడు అశు కావచ్చు, ఫాలోవర్స్ పెరుగుతారు, మనకి సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెరుగుతుంది, రచ్చరచ్చ జరుగుతుంది, తద్వారా మీకు మీ మార్కెట్ పెరుగుతుంది, నాకు నా మార్కెట్ పెరుగుతుంది, ఇలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? మీరు టీవీ9 పెట్టింది కూడా అందుకే కదండి. టీవీ9 చూస్తే మీ రేటింగ్స్ పెరుగుతాయి, మీకు డబ్బు వస్తుంది, అందుకనే కదా. మాకు కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాను సార్, కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాను. రామ్ గోపాల్ వర్మ ఏ ఎథిక్స్ ఫాలో అవుతున్నారు సార్? ఓకే, ఎథిక్స్. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది సామెతన్నారా సార్? మీరు కడుపు చించుకోవట్లేదు సార్, బట్టలు చించుతున్నారు సార్. ఏంటి సార్ ఆ బట్టలు? మీరే సెలెక్ట్ చేస్తున్నారు కదా బట్టలు? ఏంటి, ఏం బట్టలు? మీరే కాస్ట్యూమ్స్ కూడా మీరే సెలెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కాస్ట్యూమ్ చాలా సినిమాలు చేస్తాను. ఇప్పుడు ఇందులో అమ్మాయి కాస్ట్యూమ్, అదే అమ్మాయితో నేను మాట్లాడాను, అమ్మాయి తీసుకొచ్చాను అట్లా. ఓకే సార్, చెల్లుమని కొట్టించడం అదంతా కూడా ఈ డ్రామా అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది సార్. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ సార్ కొట్టించుకోవడం? అయితే అమ్మాయి కొట్టడం సార్, ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడతాం సార్, మీరు చెప్పండి. చేసి స్పర్శ నాకు తగిలింది, అందుకని నేను కుట్ర పని కొట్టించుకున్నాను చెప్పాను కదా క్లియర్ గా. మళ్ళీ చెప్పండి సార్. అమ్మాయి చేతి స్పర్శ నాకు తగలాలన్న కుట్రతోటి అమ్మాయి కొట్టించుకునేలాగా ఏదో కామెంట్ చేశాను. యా సార్, మాకేమనిపిస్తుంది అంటే మీరు ఒక సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ రెడీగా పెట్టుకున్నారు, మీరు కేవలం యూట్యూబ్లో లేకపోతే మీకు సంబంధించి ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఇంతలా దిగజారుతున్నారు, కరెక్టా కాదా? నేను ఎగబాకుతున్నాను అని నేను అనుకుంటున్నాను, దిగజారుతున్నారు మీరు అనుకుంటున్నారు. అది మన ఉన్న దృష్టిలో డిఫరెన్స్. అదే ఫాలోవర్స్ లో ఎదగడం కోసం క్యారెక్టర్ లో దిగజారుతున్నారు, అది మీరు అనుకుంటున్నారు. నేను నా పాపులారిటీ పెరిగింది దానికని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ మీరు టెలికాస్ట్ చేయడానికి ముందు మీరు అమ్మాయిలకు ఇంటర్వ్యూలు చూపిస్తారా సార్? ఇది ఇలా వస్తుంది ఇంటర్వ్యూ, దానికి మీకేమి నొప్పండి? వాళ్ళకు ఉండరు కదా, వాళ్ళకి లేని కష్టం మీకు ఎందుకు? నాకు అర్థం కావట్లా.
సార్ వాళ్ళేం బయటకు రారు సార్, బికాస్ ఇదంతా జరిగిన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్తున్న ఇంటర్వ్యూలు, అవన్నీ మా నెత్తి మీద వేస్తున్నారు, మా కళ్ళ మీద పెడుతున్నారు. అంత తెలివి ఉందా మీకు అది అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు ఫస్ట్ మాలాంటి దిగజారిన వాళ్ళని మీరు అనవసరంగా పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు? సమాజాన్ని కాపాడటానుగా ఎథిక్స్ తోటి. మళ్ళీ చెప్పండి సార్. అది ఇప్పుడు నాతో అన్ని మాట్లాడి నేను చేసిన ఇంటర్వ్యూ మీ టీవీ 9 లో చూపించి మీ రేటింగ్స్ పెంచుకుని, ఓకే అంటే మా ఇది చూపించి సమాజాన్ని కాపాడుతున్నారా మాలాంటి దిగజారిపోయిన వాళ్ళ నుంచి అని అడుగుతున్నాను. సార్ కాపాడినా కాపాడలేకపోయినా చంపేయట్లేదు సార్, మీరు మాత్రం ఒక రకంగా కొన్ని విలువల్ని చంపేస్తున్నారు సార్. ఆ అమ్మాయికి సంబంధించి మీరు ఎంత సార్, ఒక్క నిమిషం సార్, ఆ అమ్మాయిలతోటి అలా మాట్లాడించడం ద్వారా అమ్మాయి వాల్యూని ఇండైరెక్ట్ గా మీరు తీసేస్తున్నారు సార్. వాళ్ళే ఒప్పుకుంటున్నారని మీరు చూపించడం ద్వారా అమ్మాయికి ఉన్న విలువను తీసేస్తున్నారు మీరు. నేను ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టాను, ఇది ఇంటలెక్చువల్ అడ్వాన్స్ థింకింగ్ వాళ్ళ కోసం, హిపోక్రిటికల్ డంబోల్ కోసం కాదు అని చెప్పారు. చూసిన వాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు. ఈ పాలసీ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఎప్పటి నుంచో ఒకటి ఇప్పుడు అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు. చీరలు కట్టుకుని ఇంట్లో వంట చేసేవాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. లాస్ట్ లైన్ ఏంటంటే మళ్ళీ చెప్పండి. ఇంట్లో వంట చేసుకునే వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫాలో అవ్వరు అని చెప్పారు. ఓకే, ఏంటి సార్ అంటే ఏంటి, మీరు ఏం కావాలని అనుకుంటున్నారు? కొత్తగా ఏమన్నా ఏం ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూసారు కదా, చూసి మీరు అందుకనే కదా నా న్యూస్ లో పిలుస్తుంది. ఇలాంటి ఇంటర్వ్యూలో ఇద్దరు మాట్లాడుకోవడం అనేది చూడలేదు, అది చూపిద్దామని నా ప్రయత్నం. సో ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా వ్యత్యాసం కనిపించింది సార్. థర్డ్ ఇంటర్వ్యూ ఎలా ఉండబోతుంది? ఇంకా చాలా బాగుంటుంది మా దృష్టిలో. మీరు సార్ అమ్మాయి స్త్రీమూర్తి లేకపోతే ప్రపంచం ఉండదని చెప్తారు, అది ఎంతవరకు నిజమో కానీ అసలు అమ్మాయి లేకపోతే వర్మ అనేవాడే లేరనిపిస్తుంది సార్. హలో, అది ఒక్కటే నిజం, కానీ నాకు స్త్రీమూర్తి అంటే ఇది మూర్తి, అంతేగాని మూర్తి అంటే అంతే ఫుల్ వంట చేసి భర్తల్ని బాగా చూసుకుని పిల్లల్ని పెంచుకునేవాడు నాకు మూర్తులు కాదు. ఓకే, ఎలా ఉండాలండి మీ దృష్టిలో స్త్రీమూర్తి అంటే ఏంటి? ఇప్పుడు చూసారు కదా, తనే మూర్తి. నాకు అశ్వర్ రెడ్డి ఒక మూర్తి, హర్యానా కూడా ఒక మూర్తి. సార్ మీరు చూపించిన యాంగిల్స్ లో తప్పనిసరిగా కొన్ని కెమెరాలు రౌండ్ అప్ చేసి ఉంటాయి, తప్పనిసరిగా మీరు కాళ్ళ కింద కెమెరా పెట్టుంటారు. అసలు అమ్మాయిని ఎలా ఒప్పించారు సార్? అది మళ్ళీ రామాయణం రాముడికి చేసే ఉంటుంది. ఇప్పుడు కెమెరా అనేది ఇన్విజిబుల్ కాదు కదా, అక్కడే ఉంటుంది కదా ఎక్కడైనా. జనరల్ గా ఇలాంటి వాటికి ఎలా ఒప్పించారు? అది కాదు, ఎలా ఒప్పించారు అంటే నేను చెప్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అంటే ఇలా మాట్లాడతాడు, అతని రెప్యుటేషన్ ఇది అని తెలిసినప్పుడు ఇంటర్వ్యూ వస్తే తను కూడా ఇండస్ట్రీ మనిషి కదా, ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే బిగ్ బాస్ ఎక్కడ వాట్ ఎవర్ హర్ పాపులారిటీ అనేది ఆల్రెడీ తన హర్యానా ఇంటర్వ్యూ కూడా చూసి ఉండొచ్చు. దాంతో ప్రిపేర్ అయ్యేది వచ్చేది. ఇప్పుడు నా సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక యాక్ట్రెస్ ఒప్పుకుందంటే ఫుల్ గా బురకా వేసుకుని చేస్తాడు, అందుకని నేను వస్తానని అనుకుంటారా? అదే, సో ఆ అమ్మాయికి మీరు ముందు చెప్పిన తర్వాత టీవీ 9 నుంచి దేవి గారు ఫోన్ చేస్తే రాము ఏమనుకుంటాడు, ఇప్పుడు వాయిస్తానికి దానికి పిలిచాను, అంతేగాని ఎంత మంచి సినిమా తీశారండి, దేశానికి సేవ చేయడానికి మీకు ఒక సన్మానం చేస్తామని మీరు అంటారు, నేను అనుకోను కదా. అలాగే తను కూడా ప్రిపేర్ అయ్యి చేస్తారు వాళ్ళు. ఒకప్పుడు రాముకి సంబంధించి రామోయిజం అంటే ఒక ఐడియాలజీతో ఫాలో అయ్యే వర్గం ఏదైతే ఉంటారో బాగా లైక్ చేసేవారు సార్. అందులో మేము కూడా ఉన్నాం ఒకప్పుడు, బట్ ఇప్పుడు భయపడుతున్నాం. ఎందుకంటే రామోయిజానికి సంబంధించి వేరే ట్రాక్ లోకి వెళ్తున్నప్పుడు, రాముకి సంబంధించి మాటల విషయంలో చేతల విషయంలో చూస్తున్నప్పుడు ఆ వర్గం అంతా డివైడ్ అయిపోయారు సార్. మీకు అనిపించట్లేదా? అది ఓకే. ఇప్పుడు నా లెక్చర్ ఇవ్వడానికి మీరు నాకు ఫోన్ చేస్తే టీవీ 9 అనేది చాలా చెడిపోయింది, డబ్బులు తీసుకుంటుంది, ఏంటో రకరకాలు చేసి నాకు చెప్తున్నారు. మీరు టీవీ 9 మూసేస్తారా? అప్పుడు నేను కూడా మూసేస్తా, నేను కూడా మానేస్తా. అయ్యా సార్, కొన్ని ఎథిక్స్ కి సంబంధించి ఎప్పుడు క్రాస్ చేశారు సార్ మీరు? ఇలా క్రాస్ అవ్వాలి, ఇలా క్రాస్ అవుతని ఈ కాలానికి సంబంధించి ఉంటదని చెప్పి అనుకుంటున్నారా? బికాస్ టీవీ 9 ఎప్పుడు ఎథిక్స్ బ్రేక్ చేయలేదు, కొన్ని చట్టాలకు సంబంధించి ఉంది, ఇప్పటికీ ఉంది సార్. ఆ లైన్ అయితే క్రాస్ చేయలేదు. బట్ రామ్ గోపాల్ వర్మ లైన్ క్రాస్ చేసి వెళ్తున్నాడు. నేను క్రాస్ అయ్యాకే పుట్టా, నేను పుట్టిందే ఎథిక్స్ క్రాస్ అయ్యాక. చెప్పండి.
ఎథిక్స్ నేను క్రాస్ అయ్యాకే పుట్టాను భూమి మీద, అది చెప్తున్నా. అదే సార్, ఎలా ఇప్పుడు వరకు ఎందుకు సార్ మిమ్మల్ని ఇలా కాదు, చంపేస్తున్నారని అడుగుతున్నాం కదా. కాదు, నన్ను మీకు తగ్గట్టుగా మీ జనాలందరినీ మార్చుకోవాలని జోంబోలో మార్చేస్తారా ఏంటి సార్ మిమ్మల్ని అందరినీ? నేను చెప్తున్నా, నన్ను క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇంటలేదా? నాకు టీవీ నైన్ ఇష్టం లేదు, మీరు మానేస్తారా? మీరు మానేసినప్పుడు నేను మానేస్తా. నాకు చెప్తానికి నేను తీసిన వీడియో ఇష్టం లేకపోతే చూడటం మానేయండి. మీరెవరు నాకు చెప్తాను చేయాలా లేదా అని? సార్ మీకంటూ అసలు దేశంలో స్వాతంత్రం ఎవరికి వచ్చిందేమో కానీ మీకు మాత్రం పూర్తి స్వాతంత్రంతో ఎక్కడైతే ఎలా ఉండాలో అవన్నీ తెలిసినట్టుగా అనిపిస్తుంది రాము గారు. స్వాతంత్రం కాదు, అది నాకు బుర్ర ఉంది. నాకు స్వాతంత్రం, నాకు ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలుసు కాబట్టి చట్టానికి అనుకొని చేస్తాను ఇవన్నీ ఏం చేసినా. సో మీకు సంబంధించి ఏవైనా కేసులు కనుక ఫైల్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి మీకంటూ ఒక లీగల్ గా ఒక రక్షణ అయితే ఏర్పరచుకున్నారు. లీగల్ గా రక్షణ కదా, అందరూ మీరు టీవీ నైన్ లో అందరి గురించి ఎలా వాగుతారో నేను కూడా అలాగే వాగుతాను. మన ఇద్దరం వాగుతున్నాం కదా, ఎందుకు వాగట్లేదు? ఓకే సార్, వాట్ ఎవర్. కానీ మీరు ఎవరినో సంస్కరించడానికి ట్రై చేస్తున్నారు, నేను కూడా అలాగే సంస్కరించడానికి ట్రై చేస్తున్నా. ఓకే, కానీ అమ్మాయిలు బహుశా సార్ మిమ్మల్ని కాదు సార్, మీరు ఏదైతే అన్నారో అమ్మాయిలను అడగాలని, బహుశా అమ్మాయిలను అడగాలి. అసలు ఏ రకంగా ఇలాంటి ఇంటర్వ్యూస్కి ఒప్పుకుంటున్నారనేది అడగాలి. ముందుగా ఇచ్చిన స్క్రిప్ట్ వేరు, ఒకవేళ తర్వాత స్క్రిప్ట్ మార్చడం వేరా అని అడగాలి. చాలా విషయాలు అయితే తెలుసుకోవాల్సింది, అశోక్ సంబంధించి కూడా మాట్లాడుకోవాల్సింది. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గోపాల్ వర్మ గారు మాతో మాట్లాడినందుకు. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు మాతో మాట్లాడేందుకు. కానీ ఇప్పుడు మాత్రం ఒక కొన్ని వీడియోస్కి సంబంధించి ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు కాస్త శృతి మించి దానికి అసభ్యం వైపుగా వెళుతున్నట్టుగా అనిపిస్తోంది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ దీనికి మించి ఉండబోతుందంటూ ఆయన హింట్ కూడా ఇచ్చారు. బట్ అమ్మాయిలు కాస్త ఆలోచించండి, బికాజ్ మీరు కనుక ఇలాంటి ఒప్పుకొని ముందుకు వస్తే కనుక ఇంకా మ్యూచువల్గా ఉంది, ఇంకా అంతకు మించి ఇంకేం మాట్లాడతారని చెప్పి ఆయన అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఎవరు చెప్పలేరు. సో వర్మకు సంబంధించి మన కర్మ ఇలాగే కొనసాగుతుందని అనుకో.